ఇప్పుడు అద్భుతంగా మనం బ్రీత్ ఇన్ చేసి 2 చేతులు స్టిఫ్ చేద్దాం. దాని తర్వాత బ్రీత్ ఇన్ చేసి 2 కాళ్ళు స్టిఫ్. దాని తర్వాత బ్రీత్ ఇన్ చేసి నెక్ అన్ని ఆహ్, అన్ని ఒక్కొక్క చక్రాలు అన్ని చక్రాలు బంధిద్దాం. దాని తర్వాత ఫేస్. దాని తర్వాత మళ్ళీ బ్రీత్ ఇన్ చేసి మొత్తం శరీరం చేద్దాం. సో, ఇప్పుడు బ్రీత్ ఇన్ చేద్దాం. ఆహ్, ముక్కుతో అన్ని బాగా వేళ్ళు, చేతులు, భుజాలు, మోచేయి అన్నీ కూడా రిస్ట్ అన్నీ బాగా స్టిఫ్‌గా చేసుకోండి. ఊపిరి పీల్చొద్దు. ఇప్పుడు ముక్కుతో పీల్చుకొని 2 కాళ్ళు చేసుకుందాం. మళ్ళీ 2 కాళ్ళు రిలాక్స్ చేసుకోండి. ఈసారి మళ్ళీ ఊపిరి పీల్చుకొని ముక్కులోంచి నెక్‌ని బ్యాక్ అని మనము అన్ని చక్రాసు బంధించుకోవాలి కింద నుంచి. నెక్ కిందికనాలి ఫ్రెండ్స్. కిందికని లాక్ చేయండి ఇట్లా. ఇప్పుడు బ్రీత్ ఔట్ చేసి నోట్‌తో మళ్ళీ లాక్ చేద్దాం నెక్‌ని. నెక్‌ని అన్ని చక్రాస్‌ని బంధించాలి. ఇప్పుడు ఫేస్‌ని చేద్దాం బ్రీత్ ఇన్ చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం బ్రీత్ ఇన్ చేసి ముక్కుతో బ్రీత్ ఇన్ చేసి మొత్తం శరీరం అంతా కూడా స్టిఫ్ చేద్దాం. ఫస్ట్ నెక్ చేయాలి. అన్ని బంధనాలు చేశాక చేతులు కాళ్ళు చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పూర్తిగా రిలాక్స్ అయ్యి 2 కళ్ళు మూసుకొని వేళ్ళలో వేళ్ళు, కాలు పైన కాలు పెట్టుకుందాం. పూర్తి రిలాక్సేషన్. యాహ్! హిమ గారు. మనం అద్భుతంగా ఆరోపాసనాన్ని మనకు ఆల్రెడీ మీనింగ్ తెలుసు కదా! అది వింటూ మీనింగ్‌ని ఫీల్ అవుతూ అద్భుతంగా ఆరోపాసనం విందాము. వింటూ దాని తర్వాత హరి యొక్క మన ప్రహ్లాదుడు పాడింది ఆహ్, అష్ట ఆ శ్లోకం కూడా అద్భుతంగా విందాం. ధ్యానం. नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं
భూయ ఏవాస్తు భూయః அன்னவயல் புதுவையாண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாள் சொல்லு சூடி கொடுத்த சுடற் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு. பாசுரம் 6. உள்ளும் சிலம்பினகான் உள்ளரையன் கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எருந்திராய் பேயுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கரியாக்காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளுட்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எருந்தறி என்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய். Thank you, Atma. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హరి గారు మీరు కూడా ఏమన్నా పాడతారా? హరి మీద ఒక సాంగ్ నాకు తెలిసింది పడతాను. పాడండి. హరి అన్న అక్షరాలు మనరానరా హరించురా పాపాలను వినగా వినగా హరి అను రెండక్షరాలు మనగానగా హరించురా పాపాలను వినగా వినగా హరి 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 హరి. ఈ దేహమే ఉత్త సందేహము నీ మోహమే వ్యర్థ వ్యామోహము నిన్ను ఆవహించేటి పెను చీకటి తెరదాగి వెలుగొందు వెలుగే ఒకటి ఎద నింపుకో నీవు ఆ జ్యోతిని ఎద నింపుకో నీవు ఆ జ్యోతిని ఉదయానికే ముందు రవి దీప్తిని జ్ఞాన రవి దీప్తిని హరి అన్న అక్షరాలు అనగానగా హరించురా పాపాలను వినగా వినగా
హరి అను రెండక్షరాలు అనరానరా. హరి 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 హరి. జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, అద్భుతంగా కళ్ళు రెండు తెరవద్దు. హరి అనే నామం ఎంత అద్భుతమైందో మనకి ఈ శ్లోకాల ద్వారా విన్నాం. సో హరి అనే అక్షరంతో ఈరోజు ఈ తిరుప్పావైలో గోదా చెప్పినట్టుగా మనం ధనుర్మాసంలో అద్భుతంగా ఆవిడ శక్తిని తీసుకుని మనలో ఉన్న పాపాలని హరించమని, అలాగే మనలో ఉన్న అర్షద్వర్గాలు సరికాని ఎనర్జీస్ అన్నిటిని రిలీజ్ చేయమని ఆ గోదాదేవిని ప్రార్థిద్దాం. హనుమ అష్టకం చాంట్ చేయమంటారా? చేయండి అమ్మా. అదే ట్రై చేస్తాను, అదే లాస్ట్ మినిట్ లో తీసుకున్నాను కదా. హరిర్హరతి పాపాని దుష్టచితరపి స్మృతః అనిత్యాయాపి సంశ్రోష్ణో దహత్యేవ హి పాపకః. స గంగా స గయా సేతుః స కాశీ స చ పుష్కరం జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయం. వారాణస్యాం కురుక్షేత్రే నైమిషారణ్య ఏవ చ యత్కృతం తేన ఏనోక్తం హరిరిత్యక్షరద్వయం. పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతాని చ తాని సర్వాణ్యశేషాణి హరిరిత్యక్షరద్వయం. గవాం కోటి సహస్రాణి హేమకన్యా సహస్రకం దత్తం స్యాత్తేన ఏనోక్తం హరిరిత్యక్షరద్వయం. ఋగ్వేదోऽధయజుర్వేదः సామవేదోऽప్యథర్వణः ఆధీత్తస్తేన ఏనోక్తం హరిరిత్యక్షరద్వయం. అశ్వమేధైర్మహాయజ్ఞర్నరమేధైः సత్తైవ చ ఇష్టం స్యాదేన ఏనోక్తం హరిరిత్యక్షరద్వయం. ప్రాణప్రయాణపాధేయం సంసారవ్యాధివినాశనం దుఃఖాఖ్యంతపరిత్రాణం హరిరిత్యక్షరద్వయం. బద్ధపరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి సకృదాచారితం యేన హరిరిత్యక్షరద్వయం. హర్యష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ య పఠేత్ ఆయుష్యం బలమారోగ్యం యశో వృత్తిః శ్రియావహం. ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖసాగరశోషణం య పఠేత్ స నరో యాతి తద్విష్టోః పరమం పదం. థ్యాంక్ యూ హేమ గారు. రెండు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. అద్భుతంగా ఈరోజు ప్రహ్లాదుని కూడా ఆహ్వానించుకుందాం మనం. గోదాదేవి సమయంలో గోదాదేవి మనతో ఉంది. ధనుర్మాసం యొక్క అద్భుతమైన ఎనర్జీస్ మనతో ఉన్నాయి. అలాగే సూర్య భగవాను మనం ఇన్వైట్ చేసుకుందాం. అలాగే మన హనుమంతుడు మనతో ఎప్పుడు ఉంటాడు. అలాగే సూర్య భగవానుడు కూడా మనతోనే ఉదయం అలా ఉత్తరాన ఉదయిస్తూనే మననే చూస్తాడు కదా. సో మనతో ఎప్పుడు ఆ సూర్య భగవానుడు ఉంటాడు. ఆయన యొక్క ఎనర్జీస్ మనకి ఎప్పుడు మనతోనే ఉండనే ఉంటాయి. అలాగే ఈరోజు భక్త ప్రహ్లాదుని పిలుచుకుందాం. సప్త ఋషులు
ఆత్మ సాక్షాత్కారం పొందిన మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. అలాగే త్రిమూర్తుల్ని, వాళ్ళ పరివారాన్ని అందరినీ ఆహ్వానించుకుందాం ఈరోజు. అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. హరి అనే నామంతో మనం మొదలుపెట్టాం కదా! అద్భుతమైన ఎనర్జీస్. అమ్మ గోదా, మాలో ఉన్న అర్షద్వర్గాలు, అలాగే సరికాని ఎనర్జీస్, మాలో వేరే సోల్స్ ఏవన్నా ఎంటర్ అయి ఉన్నా కూడా ప్లీజ్ వాటన్నిటిని కూడా అద్భుతంగా రిలీజ్ చేయవా తల్లి నీ ఎనర్జీస్‌తో. ఈ తిరుప్పావై సమయంలో సరికాని ఎనర్జీస్ అన్నీ ఈ భూమి నుంచి వారి ఆత్మలోకాలకి వెళ్ళిపోయి వారికి మరల జీవితాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నిద్దాం. అమ్మ గోదా మాకు ఈ యొక్క కోరికకు సహకరించు తల్లి. మేము అందరినీ మా యొక్క బంధువులు, పూర్వీకులు, జన్మల్లో వచ్చిన పూర్వీకులు అందరూ కూడా ఇక్కడ ఎర్త్ బౌర్న్ సోల్స్‌గా ఉండిపోతే, ఆత్మలుగా ఉండిపోతే, వాళ్ళందరినీ మేము వాళ్ళ లోకానికి పంపించడానికి మాకు పూర్తి సహాయం చేయి తల్లి. పూర్తి ఎనర్జీస్‌ని ఇవ్వు తల్లి. వాళ్ళు అద్భుతంగా వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. మన మాండాలి యొక్క ప్రేమతత్వాన్ని పూర్తిగా ఆస్వాదిద్దాం. మనలో గ్రీన్ లైట్ అద్భుతంగా ప్రవహిస్తోంది గుండెలోంచి. ఈరోజు తెల్లటి శంఖం తెల్లవారుతూనే గుళ్ళో తెల్లటి శంఖంని ఊదుతున్నారు. అలాగే పక్షుల కిలకిలలు తెల్లవారుతోంది అని చెప్తోంది ఆవిడ.
తెల్లటి పలువరసతో సన్యాసులు హరిహరి అనే నామస్మరణ చేస్తున్నారట. తెల్లటి పలువరస అంటే శుద్ధితో, ఒక మంచి మనసుతో. తెల్లటి వస్త్రం అంటేనే ప్యూరిటీని కదా! సో, అలాంటి ప్యూరిటీతో, అలాంటి శుద్ధమైన మనసుతో వాళ్ళు హరిహరి అంటున్నారట. స్వామి ఆ కృష్ణుడు తనని చంపడానికి వచ్చిన పూతన స్థలనం ద్వారా ఆల ద్వారా ఆ పూతనని స్వామి క్షణంలో సంహరించి, ఆవిడ ఎంత పెద్దగా ఉంది అంటే ఆవిడని ముక్కలు ముక్కలుగా చేయాల్సొచ్చిందంట. అయితే ఆవిడని తగులుపెట్టినప్పుడు అద్భుతమైన సువాసనలు వెదజల్లాయట. ఎందుకంటే ఆ స్వామి కరుణించాడు. స్వామి చేతిలో చనిపోయింది కాబట్టి ఆవిడకి అంటే ఆవిడకి మోక్షాన్ని ప్రసాదించాడు. ఆవిడ రాక్షసత్వం పోయి దైవత్వం వచ్చింది. అంటే తనని సంహరించడానికి వచ్చినా కూడా అతను స్వామి కరుణ చూపిచ్చాడనమాట. ఆవిడకి అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించాడు. అలాగే ఆయన రావణాసురునికి, ప్రతి రాక్షసులకి, తన చేతిలో చనిపోయిన వాళ్ళకి, ఎవరైతే తనని సంహరించడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఆయన మోక్షాన్ని ప్రసాదించాడంట. అంతటి కరుణ కలవాడివే నువ్వు అంటోంది. అలాగే శకటాసురుడిని కూడా ఆయన క్షణంలో సంహరించాడు. ఆయనకి, శకటాసురునికి కూడా అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించాడు. మనలో ఉన్న అర్షద్వర్గాలు కూడా ఆయన క్షణంలో తీసివేయగలడు. మన శరీరం అంతా శుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క కృష్ణుడి యొక్క పాదం మన మూడో కన్నుకి, ఆ చిన్ని పాదం, 21 రోజుల పాదం మన మూడో కన్నుని ప్రెస్ చేసింది. అద్భుతంగా శరీరంలో శక్తి ప్రవహిస్తోంది.
మన ఆండాళ్ తల్లి యొక్క ఆకుపచ్చని రంగు మన గుండె లోతుల్లోంచి శరీరమంతా వ్యాపిస్తుంది ఫ్రెండ్స్. అది 1000 సూర్యుల సమానమైన కాంతి. మనలో అద్భుతంగా కాంతి అణువణువు ప్రసరిస్తోంది. శరీరమంతా భూమి పైనున్న నెగెటివ్ సోర్సెస్ అన్నీ వారి లోకాల్లోకి వెళ్ళిపోతున్నాయి. భూమి మీద నుంచి ప్రతి ఒక్క జీవి అవసరం లేకుండా ఉన్నవాళ్ళు కలియుగం, కలి ప్రభావం కూడా ప్రతి ఒక్కటి రిలీజ్ అయిపోతుంది ఈ యొక్క భూమి మీద నుంచి. మనలో ఉన్న అర్షద్వర్గాలు మన ఆత్మ ఉన్నతికి అవసరం లేనివన్నీ శరీరంలోంచి రిలీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. పూర్తి రిలాక్సేషన్. శరీరంలో అయ్యే ప్రతి కదలిక గుర్తించండి. గుండె చప్పుడుని వినండి.
గుండె చప్పుడుని వినండి ఫ్రెండ్స్. మన మూలాధార చక్రం అద్భుతంగా, ప్రకాశవంతంగా ఎర్రటి రంగుతో భూదేవి యొక్క ఇసుక శక్తితో యాక్టివేట్ అయ్యింది. పూర్తి రిలాక్సేషన్ ఫ్రెండ్స్. మొదటి చక్రాలు అద్భుతంగా ఎర్రటి తామర వికసించి ఉంది. మొదటి చక్రాల నుంచి రెండో చక్రాలోకి పూర్తి ఎనర్జీస్ స్వాదిష్టాన చక్రలోకి వస్తున్నాయి ఫ్రెండ్స్. స్వాదిష్టాన చక్రలో అద్భుతమైన సముద్రం ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకెళ్తున్నాయి.
స్వాదిష్టాన చక్రలో ఆరెంజ్ కలర్ సూర్యుని మొదటి కిరణాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. అలా సూర్యకిరణాలతో ఆరెంజ్ కలర్ షైనింగ్‌తో మన సముద్రం అలలు ముందుకి, వెనక్కి వెళ్తున్నాయి. స్పైన్‌కి టచ్ అవుతూ. అది ఆరెంజ్ కలర్ లోటస్ అద్భుతంగా వికసించింది మన రెండవ చక్రాల్లో. దాని ఎనర్జీస్ మన మణిపురక చక్రంలోకి వ్యాపించాయి. మణిపురక చక్రం మన మన బెల్లీ బటన్ పైన 2, 3 ఇంచుల పైన ఉంటుంది. అద్భుతంగా ఫైర్. ఇది మణిపురం అంటే రత్నాలతో కూడిన నగరం అని అర్థం. అద్భుతంగా మంటలు వ్యాపించి ఉన్నాయి ఇందులో. ఫైర్ శరీరమంతా అగ్ని వ్యాపించి ఉంది. రైట్ బ్రెయిన్‌లో, లెఫ్ట్ బ్రెయిన్‌లో, స్కాల్ప్, శరీరమంతా అద్భుతమైన మంటలు వ్యాపించి ఉన్నాయి. మణిపురక చక్రంలో ఫైర్ అంతా శరీరమంతా వ్యాపించి ఉంది. శరీరాన్ని పూర్తి శుద్ధి చేస్తోంది ఈ ఫైర్. మనకు అనవసరమైనయన్నీ అగ్నిలో ధ్వంసం అయిపోయాయి. అది ఒక లైట్‌గా మారి యూనివర్స్‌లోకి కలిసిపోతోంది ఫ్రెండ్స్. మణిపురక చక్రం పూర్తిగా విచ్చుకొని ఉంది. ఆరెంజ్, యెల్లో కలర్ తామర పూర్తిగా విచ్చుకొని ఉంది. మణిపురక చక్రం యొక్క శక్తి హార్ట్ చక్రాలోకి ప్రవేశించింది. 2 చెస్ట్‌కి మధ్యన హార్ట్ చక్ర ఉంటుంది. అనాహత చక్ర. ఈ చక్ర గ్రీన్ కలర్. ఒక మంచి చెట్టు లీవ్స్‌లో గ్రీన్ కలర్ లీవ్స్‌లో చెట్టు రైట్‌కి, లెఫ్ట్‌కి కదులుతుంది ఫ్రెండ్స్.
అనాహత చక్రం, గాలి దీని యొక్క అలా గాలి చెట్టును ఇటు అటు ఊపుతోంది. లీవ్స్ రైట్‌కి, లెఫ్ట్ ఊగుతూ ఉన్నాయి. అలాగే మన శరీరానికి కూడా గాలి తాకుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అద్భుతమైన గాలి వికసిస్తోంది. ఆకులు రైట్‌కి, లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాయి. మన అనాహత చక్రంలో అంటే 2 చెస్ట్‌కి మధ్యలో. అలాగే హార్ట్ బీట్‌ని విందాం ఫ్రెండ్స్. అద్భుతమైన గాలి వీస్తోంది అనాహత చక్రంలో. అలాగే లీవ్స్ రైట్‌కి, లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాయి. హార్ట్ చక్ర ఒక గ్రీన్ కలర్ శరీరం అంతా వ్యాపించి ఉంది. రాధ శక్తి, గోదా శక్తి, తిరుప్పావై శక్తి, ధనుర్మాసం శక్తి మనలో అద్భుతమైన ప్రేమ ఎనర్జీని నింపుతున్నాయి ఫ్రెండ్స్. శరీరం అంతా వ్యాపించి ఉంది. ఈ ప్రేమ ఎనర్జీ మనలో ఉన్న శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా హీల్ చేస్తోంది. టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. ఇలాగే మనము అద్భుతమైన ఈ గ్రీన్ లైట్‌ని, గోదా యొక్క లైట్‌ని శరీరమంతా ఫీల్ అవుతూ, ఒక్కొక్క కణ కణము, అణువు మన శరీరాన్ని ఇంకా హీల్ చేస్తోంది ఫ్రెండ్స్. అవి అద్భుతమైన శక్తిగా మారాయి.
ఈ అణువులన్నీ అంటే ఈ కణకణాలన్నీ కూడా డాన్స్ చేస్తున్నాయి. అద్భుతంగా గోదా యొక్క ఎనర్జీస్‌తో. మనము ఇలాగే సోల్ డాన్స్ చేస్తూ పడుకుందాం ఈరోజు. ఈ సోల్ డాన్స్ వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ నయమైపోతాయి. అద్భుతమైన శక్తి ప్రవహిస్తోంది శరీరంలో. ఇలాగే సోల్ డాన్స్ చేస్తూ పడుకుందాం ఫ్రెండ్స్. శరీరం కంటిన్యూయస్‌గా హీల్ అవుతూ ఉంటుంది. మన శరీరంలో ఉన్న కణకణము, అణువు మొత్తం హీల్ అవుతూ ఉంటుంది. చేస్తూ పడుకుందాం. యాస్ట్రల్ మాస్టర్స్ వచ్చి మనకి శరీరంలో ఉన్న హీలింగ్ అద్భుతంగా జరుగుతుంది. వారిని వచ్చి మనం హీల్ చేయమని అడిగితే. ఫ్రెండ్స్ ఇలాగే మనం మెల్లిగా గోదా యొక్క ఎనర్జీస్ తీసుకుంటూ ఇలాగే పడుకుందాం. సో అగైన్ సీ యూ టుమారో సేమ్ టైమ్. రేపు మళ్ళీ 9కి కలుద్దాం. అంతవరకు అలాగే చేస్తూ గోదా యొక్క ఎనర్జీస్ తీసుకుంటూ గ్రీన్ కలర్ ఎనర్జీస్ అంటే మనలో శక్తి, ప్రేమ అనే శక్తితో మనం సోల్ డాన్స్ చేస్తూ పడుకుందాం ఫ్రెండ్స్.